నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తిరుపతి గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు. తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులపై ఆటో డ్రైవర్ల దాడిని ఖండిస్తూ హిందూ చైతన్య వేదిక తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. భక్తుల మీద దాడి చేయటం హేయమైన చర్య. ఇది ధర్మం మీద జరిగిన దాడి. ఇక ముందు ఇలాంటి దాష్టికాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. విద్యాలయాలలో ప్రజాస్వామ్యంను కాపాడాలి. విద్యార్థుల ప్రజాస్వామ్యంను గొంతు నిలిపే ఉత్తర్వులు వెనక్కి తీసుకోకపోతే పోరాటాలు ఉధృతం. హెచ్చరించిన విద్యార్థి సంఘాలు. ప్రతి శనివారం ఉదయం గోవింద నామాలతో మారుమోగుతున్న తిరుపతి పురవీధులు. తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్న భజన మండలి కళాకారులు. వార్తల్లోని వివరాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తిరుపతి గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి గిరిజనులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఉంటుంది. గిరిజనులు అంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచరణలు, కల్చరు, ట్రెడిషన్ ఇట్లా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ముందుగా మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే అదన్నిటికీ మీరందరికీ అవి ప్రత్యేకం. అవి మీరు చదువుకున్న ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కూడా అవి మీరు ఎల్లవేళలు మీతో పాటు కూడా తరతరాలు వచ్చే తరానికి కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది మీరు ఎప్పుడు దాన్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో చాలా వేగవంతున్న ప్రపంచంలో అవన్నీ ఇంకా ఈనాటికి కూడా కళ్ళు చెదరకుండా అట్లా ఉన్నాయంటే నిజంగా చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఈరోజు మనం చూసుకుంటే కేవలం నృత్యాలే కాదు, నృత్యాల్లో కూడా దింసా నృత్యం కానీ, లంబాడ నృత్యం కానీ, బంజారా వాళ్ళ నృత్యం కానీ ఇట్లాగా నృత్యాలు చాలా ఉన్నాయి. వేషాధారణ ఇప్పుడు పాడేరు లాంటి ఏరియాలో చూస్తే వాళ్ళ వేషాధారణ కూడా ఇంకా ఇప్పటికీ అట్లా వచ్చే జనరేషన్స్ కూడా అట్లానే ఉంటున్నారు. కనుక షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా మళ్ళీ గిరిజనులు ఎక్కువగా తినేటువంటి మనకి మిల్లెట్స్ కానీ అవే ఎక్కువ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు రాగులు కానీ, అదే పాడేరులో మేము చూసుకుంటే రాజ్మా ఎక్కువ తినేవాళ్ళు, అవి ఈ కాలంలో డాక్టర్లు అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలామంది కూడా వాళ్ళ అలవాట్లు ఏవై ఉన్నాయో అవి సహజ సిద్ధంగా ఉండేవి, ప్రకృతి పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేవి అనేది కూడా చాలామంది సైన్స్ కూడా అది గుర్తిస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ చూశాను, దీని ఎదురుగా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి అంత చేసుంటారు. అట్లా కొంచెం డబ్బులతో మీరు గమనించినట్టయితే మొన్న మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని పేరుని కొంచెం మార్చుతూ ఇంకా పెద్దదిగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా కచ్చపి ఆడిటోరియంలో మొన్న నెలలోనే మనం ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాంట్లో భాగంగా మనం సుమారుగా ప్రతి ఒక్క మండలం నుంచి అన్ని వర్గాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ప్రతి మండలం నుంచి కూడా 5గురిని గుర్తించి మనము ఈ షైనింగ్ స్టార్స్ అని ఒక పెట్టి ఈ అవార్డ్స్ని షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కూడా చేయడం జరిగింది. సుమారుగా మన జిల్లాలో కూడా సుమారుగా ప్రతి మండలంకి ఒకరు చొప్పున సుమారుగా 35 మంది గిరిజన పిల్లలందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అవార్డులో 20,000 లెక్కన మనము ఆ అవార్డు కూడా అందించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్లో మన ఆదివాసులకి చెప్తూ ఇందాక ఒక ఆలోచన వచ్చింది. ఒక సపరేట్ జాబ్ మేళా ఎస్టీలకి పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక సపరేట్ జాబ్ మేళా కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేది కూడా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మనకి తిరుపతి పట్టణం నందు గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు ఇటీవలే ప్రభుత్వం భవన నిర్మాణం కొరకు 3.5 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను.
విద్యారంగం సమస్యలు నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలపై విద్యాలయాల్లో అడ్డుకునే ప్రభుత్వ ఉత్తర్వులు దుర్మార్గమని తక్షణమే వెనక్కి తీసుకోవాలని తిరుపతి జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం వేమన విజ్ఞాన కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉత్తర్వులు రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ అక్బర్, ప్రవీణ్ అధ్యక్షతన సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి, పీడీఎస్ఓ శ్రవంతి, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, ఐసా రంజిత్, ఎన్ఎల్ఎస్సీ అధ్యక్షుడు సుందర్ నేతలు పాల్గొని మాట్లాడారు. పాఠశాల మరియు ఇంటర్మీడియట్ కమిషనర్ల ఉత్తర్వులు చూస్తే కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా దోపిడీ చేసుకోండి, మీకు అడ్డుపడే విద్యార్థి సంఘాలను మేము అడ్డుకుంటాం అనే విధంగా ఉందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ అనేక రకాల సమస్యలు ఉన్నాయని, వాటిని బయటకు రాకుండా ఉండటానికి కుట్రపూరితంగా ఈ ఉత్తర్వుల సారాంశం ఉందని వారు పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తక్షణమే రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. లేని పక్షంలో సోమవారం రోజున విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ కాల్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి విష్ణు, వినయ్, ఎన్ఎస్యుఐ నాయకులు శివ, బాలాజీ కుమార్, యూనివర్సిటీ రాష్ట్ర కో కన్వీనర్ అశోక్ కుమార్, ఎన్ఎల్ఎస్ఏ ప్రకాష్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటువంటి ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి. కాపాడాలి విద్యాలయాలు విద్యార్థుల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి విద్యాలయాల్లో విద్యార్థుల ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత పోరాడతాం ఉత్తర్వులను రద్దు చేసేంత వరకు తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులపై ఆటో డ్రైవర్ల దాడిని ఖండిస్తూ హిందూ చైతన్య వేదిక సభ్యులు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. భక్తుల మీద దాడి చేయటం హేయమైన చర్య అని, ఇది ధర్మం మీద జరిగిన దాడి అని, ఇక ముందు ఇలాంటి దాష్టికాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల మీద దాడి చేయటం హేయమైన చర్య అని, ఇది ధర్మం మీద దాడి జరిగినట్టని అన్నారు. ఇక ముందు ఇలాంటి దాష్టికాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని హిందూ చైతన్య వేదిక ప్రాంత ప్రముఖ్ వెంకటేష్, జిల్లా కార్యదర్శి కుమారస్వామి, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్, వేణురాయల్, యశ్వంత్, యోగేష్, సురేష్ నాయకులు కోరారు. టీటీడీ అధికారులు, తిరుపతి ఎమ్మెల్యే మరియు అధికారులు దెబ్బతిన్నటువంటి ఆ భక్తులకి బహిరంగ క్షమాపణ తెలియజేయాలని, భక్తులపై దాడి జరగడానికి కారణం వీరి యొక్క నిర్లక్ష్యమే కనుక రైల్వే స్టేషన్ లో బస్ స్టాప్ కి దగ్గరగా ఎటువంటి ఆటో స్టాండ్లు ఉండకూడదని, రైల్వే స్టేషన్ దగ్గర అనధికార ఆటో స్టాండ్లు ఎలా వచ్చాయి, టీటీడీ వారు ఉచిత బస్సును నడిపే సమయాలు, సూచిక బోర్డు ఎక్కడా లేకపోవడం బాధాకరమన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర నిత్యం సెక్యూరిటీగా ఉండాల్సిన పోలీసులు కూడా అక్కడ లేకపోవడంతో వారికి దాడి చేయడానికి సమయం కలిసి వచ్చిందన్నారు. నమస్తే. నిన్న జరిగినటువంటి సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులపై దాడి ఏదైతే జరిగిందో ఇది చాలా బాధాకరమైన విషయము. భక్తులే మనకు జీవనాధారం. భక్తులు బతుకునిచ్చే భక్తుల మీద దాడి చేయడం అనేది ఇది ఒక కుట్రగా పేర్కొనాలి. తిరుపతి వాసులు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆటోలు నడుపుతూ దందాలు చేస్తున్నటువంటి దుశ్చర్య ఇది. ఇక్కడ ఆటో స్టాండులు ఎక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ అధికారికంగా ఆటో స్టాండులు అనుమతి ఎవరు ఇచ్చారు? రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ అనేది ఒకటి ఉండాలి, దానికంటూ ఒక స్పేస్ ఉండాలి. బస్ స్టాప్ టీటీడీ వారు ఫ్రీ బస్సు పెట్టారు. శ్రీవారి మెట్లకి ఫ్రీ బస్సు పెడితే ఫ్రీ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, దాని రూట్ ఏందని ఒక బోర్డు కూడా రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, విష్ణువాసం దగ్గర కావచ్చు, మన బస్ స్టాండ్ దగ్గర కానీ లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. టీటీడీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కనపడుతుంది మనకి. భక్తుల కోసం మేము అహర్నిశం భక్తుల కోసం పనిచేస్తామన్న టీటీడీ అధికారులు, అలాగే మన గౌరవ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దయచేసి దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి. భక్తులు ఇబ్బంది పడకుండా భక్తుల కోసం టీటీడీ ఏమేం చేస్తోందనేది ఖచ్చితంగా తెలిపే విధంగా మెయిన్ సెంటర్లలో బోర్డు అనేది ఒకటి ఉండాలి. అప్పుడే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎవరు బాధపడకుండా ఉంటారు. ఏదైతే దుస్థితి జరిగిందో భక్తుల మీద దాడి చేయడం అనేది, అతిథి దేవోభవ అనే సనాతన ధర్మ సంస్కృతి కోసం పాటుపడే అందరూ కూడా ఈ దీంట్లో అతిథి వచ్చిన తర్వాత అతన్ని దేవుళ్లాగా చూడాలి. అలాంటి భక్తులపైన దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ అనధికారికంగా ఉన్న ఆటోలు కావచ్చు, ఆటో స్టాండ్లు కావచ్చు, వీటి మీద గౌరవ ఎస్పీ గారు తగు చర్యలు తీసుకొని ఇంకా మీదట భక్తులకు ఎటువంటి ఆపద జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దెబ్బలు తిన్నటువంటి ఆ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. దయచేసి తిరుపతిలో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూటమి ప్రభుత్వం చూడాలని ప్రాధాన్యపడుతున్నా. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి.
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. తదుపరి రాఖీ పౌర్ణమి సందర్భంగా భజన మండలి కళాకారులు ఒకరికి ఒకరు రాఖీ కట్టుకుని స్వీట్లు తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గురవయ్య, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెళ్ళ బంధానికి, అలాగే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం అందరూ కలిసి దేశానికి రక్షగా ఉండాలి. దాని విశిష్టతే రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఒక చెల్లి, అక్క, అన్న, తమ్ముడు ఈ సోదర భావానికి ఎంతో ప్రాముఖ్యతమైనది రాఖీ పౌర్ణమి. ఈ ఒక చెల్లె మనకు ఏదన్నా ఆపదొస్తే ఒక అన్న ఉన్నారు, ఆయన మనల్ని ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఉంటుంది. ఇదే రాఖీ పౌర్ణమి విశేషము. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరుగా తోడుగా ఉండి మనం అందరూ దేశానికి రక్షగా ఉండి మన దేశ అభివృద్ధికి మనం అందరూ కీలక పాత్ర వహించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ నగర సంకీర్తన తెల్లారి 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. అందరూ వచ్చి బాగా పాల్గొంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. అందరూ వచ్చి పాల్గొంటున్నారు. రాఖీ పండుగ వచ్చింది ఈరోజు. అన్నా చెల్లెలకి మంచి జరుగుతుంది. శుభాకాంక్షలు జరుగుతుంది. అన్ని కీర్తనలో కన్నా హరినామ కీర్తన చాలా గొప్ప విశేషమని గ్రహించి తిరుపతిలో భక్త బృందాలంతా కూడా గత 2 సంవత్సరాలుగా నగర సంకీర్తన కార్యక్రమం ప్రతి శనివారం నాడు నిర్వహించడం జరుగుతోంది. ఈ తిరుపతిలోని భక్త మహాశయులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే ప్రతి శనివారం జరిగేటువంటి ఈ నగర సంకీర్తనలో పాల్గొని, అందులో కార్తీక మాసం వస్తుంది. ఇప్పుడు శ్రావణ మాసం, కార్తీక మాసంలో శివుడికైతే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి లక్ష్మీకరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం వచ్చి ఈ నగర సంకీర్తనలో భక్తులందరూ పాల్గొని ముక్తి మార్గాన్ని పొందవలసిందిగా. వెంకటేశాయ. ఈరోజు రాఖీ పౌర్ణమి మరియు శ్రీ హయగ్రీవ స్వామి జయంతి అన్నమాట. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. నగర సంకీర్తన భాగంగా 4 మాడ వీధులు తిరగడం చాలా సంతోషంగా ఉందండి. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ఈ భజన కార్యక్రమం నమస్తే అండి. ఈరోజు భజన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, అది పవిత్రమైన అన్నా చెల్లెల బంధానికి ప్రతిరూపం. రక్షాబంధం. హ్యాపీ రక్షాబంధం. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ నూతన యజ్ఞోపవిత ధారణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీ కృష్ణస్వామి వారిని శ్రీ భూ వరాహ స్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అర్చకులు అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి ఆస్థానం నిర్వహించారు. అటు తర్వాత శ్రీకృష్ణ స్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తిరిగి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పారు పత్తేదార్ శ్రీ హేమంతగిరి, అర్చకులు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ధర్మస్థలి ట్రస్టుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని ధర్మస్థలి ట్రస్టులో 500 మంది అమ్మాయిలను రేప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. మృతదేహాలను అదే ట్రస్టులో పూడ్చిపెట్టేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. టీటీడీ చాలా అద్భుతంగా నిర్వహణ చేస్తోందని ప్రశంసించారు. దేశంలోనే టీటీడీ బోర్డు మొదటి స్థానంలో ఉందని, భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, అదే తరహాలో ఆదాయం ఉంటుందన్నారు.
గతంలో కంటే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కర్ణాటకలోని ధర్మస్థలి ట్రస్టుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ధర్మస్థలి ట్రస్టు ఒకే కుటుంబం చేతిలో ఉందని ఆరోపించారు. ధర్మస్థలి ట్రస్టుకు ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తుందని నారాయణ ఆరోపించారు. ఆ ట్రస్టు చైర్మన్ ను బీజేపీ రాజ్యసభకు ఎంపిక చేసిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. 500 అమ్మాయిలను రేప్ చేసి అదే ట్రస్ట్ ఆవరణలో పూడ్చిపెట్టేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని ఓ స్కావెంజర్స్ బయటపెట్టారని, ప్రజలతో కలిసి ఆందోళనకు చేపట్టారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పెళ్లి ఇక్కడ జరిగింది. నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా తెలుసు, పిల్లలతో సహా. దానికని వచ్చాను. ఇప్పుడు ఇక్కడ లోకల్గా అట్లా తిరుగుదామని వచ్చాను. నేనైతే ఇంకా గుడికి పోలేదు. ఎందుకు వెళ్తే ఇంత గుడికి పోలేదు కదా, లొంటగా వచ్చాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు నెంబర్ 1 బ్రహ్మాండంగా పిలిగ్రిమ్స్ బాగా వస్తున్నారు, ఆదాయం వస్తుంది, సౌకర్యాలు కూడా బాగానే చేస్తున్నారు. ఒకసారి ఎక్కువసేపు కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ ఉత్తరం పెట్టారు. అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక ధర్మస్థలి అదొక పెద్ద ట్రస్ట్. అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ఆ ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఆడే పూజ చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం పూరీలు ఎముకలు బయటపడుతున్నాయి. అదే శ్మశాన వాటికా లేకపోతే పవిత్ర దేవస్థానమా? పవిత్ర దేవస్థానంలో పూరీలు ఎముకలు బయటపడుతుంటే మొత్తం తీస్తే దాదాపు 500 మంది రేపు చేయబడ్డారు, చంపబడ్డారు, చేశారు. 1980లో ఒక సిపిఎం మొత్తం లోకల్ బోర్డు పోటీ చేశాడు. ట్రస్ట్ బోర్డు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ సిపిఎం మాత్రం నేను పోటీ చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే అతను ఒప్పుకోలేదు, నేను పోటీ చేస్తాను. 5వ రోజు వాళ్ళ కూతురు 17 ఏళ్ళ వయసు కూతురు రేపు చేసి చంపేశారు. అప్పుడు వరుస పెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు, ట్రస్ట్ బోర్డు పేరు చెప్పారు, ఆ పెద్ద ఆయన మనవాళ్ళు, తమ్ముడు, కొడుకులు, వాళ్ళది ఇదే పని చేస్తున్నారు. ఒక సీట్లు వేశారు, దానికి వస్తారు. మేము మాట ఏంటంటే పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు. ఎప్పుడు అట్లా జరిగినాయా? ఎప్పుడు జరగలేదు. కానీ ఆడ జరుగుతున్నాయి. వెంటనే ఎండోర్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అరెస్ట్ చేసి లోపల పడేయాలి. సిట్టు ఎంక్వైరీ జరుగుతామని ఎప్పుడో వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి లోపల పడేయాలా? ఎంక్వైరీ చేయాల్సిన పనిలే. ట్రస్ట్ బోర్డు వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయాలా? తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. 400-500 మంది అమ్మాయిల్ని నాశనం చేసేటువంటి దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు ఉండాలన్నా? ఇట్లాంటి పవిత్ర దేవస్థానానికి ఎంత అన్యాయం వస్తుంది, అవమానం జరుగుతుంది. అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని, ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి, దాని ఎండోర్మెంట్ బోర్డుకి అరెస్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని కోరుతా ఉన్నాను. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో కలిసి తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రావణ మాసం శనివారం శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం రోజు శ్రీవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి ఆశీస్సులు తమ కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఆర్కే రోజా తెలిపారు. శ్రావణ మాసం శనివారం శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం. సో ఈరోజు దర్శన భాగ్యం కలగటం మా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు మా కుటుంబానికి, రాష్ట్రంలో ఉన్న అందరికీ మరి ఎప్పుడు చల్లగా చూడాలి, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలి, సుఖ సంతోషాలతో ఉండేలాగా అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈరోజు దేవదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి చేసేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సర్వాంతర సాధన P4ని విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అదేవిధంగా నా శాఖలకు సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దేవుని ఆశీస్సులు కోరుతున్నానండి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో పెద్దపీట వేసిందండి. అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు. ఎప్పుడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 310 కోట్ల రూపాయలని అభివృద్ధికి మేము ఇచ్చడం జరిగింది. 100 కోట్లతో కొత్త భవనాలు, కొత్త హాస్టల్ నిర్మాణం, 58 కోట్ల రూపాయలతోటి టాయిలెట్లకే కేటాయించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 143 కోట్ల రూపాయలతోటి హాస్టల్స్, రెసిడెన్స్ స్కూల్ రిపేర్లకి కేటాయించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ చేయలేదు. కాకపోతే ఈ మధ్య కొంతమంది రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఈరోజు నేల మీద పడుకొని ఉన్నారు, ఇక్కడ ఇవ్వలేమంటున్నారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఆ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ, భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమం వెనకెళ్తున్నాం. 1 సంవత్సరంలో అద్భుతాలు సాధించామని నేను చెప్పలేను, కానీ గతంలో కన్నా, గత పాలన కన్నా మెరుగుపరిచామనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్లో మేము నిర్మాణాలు కూడా చేపట్టి మార్పు తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నామండి. ఈరోజు నాణ్యమైన బియ్యం హాస్టల్స్లో, రెసిడెన్స్ స్కూల్లో మధ్యాహ్న భోజనాలు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల, పేదల సంక్షేమ పట్ల చెప్తుందని తెలియజేస్తాం. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నాకు తండ్రి సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారికి నా మొక్కు చెల్లించుకోవడం కోసం కాలినడకన తిరుమల రావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున స్వామివారి దర్శనం చేసుకుని 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని, గత పాలకుల దీనిలో నుంచి కూడా బయటకు వచ్చి ఈ రోజున మళ్ళీ సుభిక్షంగా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు పయనించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొంది అన్ని సంక్షేమ ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అందించే శక్తిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో ఆ శక్తి సామర్థ్యాలు కలిగించాలని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా, స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఏదైతే మేము అనేక పనులను ప్రారంభించామో వాటన్నిటికీ కూడా స్వామివారు ఆశీస్సులు లభించే విధంగా వారిని ప్రార్థించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తిరుపతి గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు. తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులపై ఆటో డ్రైవర్ల దాడిని ఖండిస్తూ హిందూ చైతన్య వేదిక తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. భక్తుల మీద దాడి చేయటం హేయమైన చర్య. ఇది ధర్మం మీద జరిగిన దాడి. ఇక ముందు ఇలాంటి దాష్టికాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. విద్యాలయాలలో ప్రజాస్వామ్యంను కాపాడాలి. విద్యార్థుల ప్రజాస్వామ్యంను గొంతు నిలిపే ఉత్తర్వులు వెనక్కి తీసుకోకపోతే పోరాటాలు ఉధృతం. హెచ్చరించిన విద్యార్థి సంఘాలు. ప్రతి శనివారం ఉదయం గోవింద నామాలతో మారుమోగుతున్న తిరుపతి పురవీధులు. తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్న భజన మండలి కళాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.